హలో. నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 153తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ప్రభాకర్ జైలు నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగా జైల్లో ఉన్న తనకు అనుకూలమైన ఖైదీతో ముందుగానే మాట్లాడుకొని ఒకరోజు సడన్గా అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు అతనితో గొడవ స్టార్ట్ చేస్తాడు ప్రభాకర్. ప్లాన్లో భాగంగానే ఇద్దరు పోటాపోటీగా పోట్లాడుకోవడం మొదలు పెడతారు. ఆ పోట్లాట ఒకరినొకరు కొట్టుకునే వరకు వస్తుంది. ప్రభాకర్ సైగ చేయగానే ప్రభాకర్ తలని గోడకేసి కొడతాడు 2 సార్లు. ఒంటి నిండా కూడా గాయాలైపోతాయి. పోలీసులు వచ్చి అప్పటికే విడిపించిన ప్రభాకర్ తల నుంచి రక్తం కారడం మొదలు పెడుతుంది. ఒక చెయ్యి కూడా విరిగినట్టుగా ప్రభాకర్ ఏడుపు మొదలు పెడతాడు. అప్పుడే అతను తనని పట్టుకున్న పోలీసుల నుంచి విడిపించుకొని అక్కడ ఉన్న ఒక పదునైన వస్తువు తీసుకొని ప్రభాకర్కి ప్రమాదం లేకుండా హాస్పిటల్కి వెళ్లాల్సిన విధంగా పొట్టలో ఒక పక్కగా పొడుస్తాడు. దానితో అందరూ అక్కడ షాక్ అవుతారు. లేకపోతే నన్నన్ని మాటలంటాడా వీడు, నేను ఊరుకుంటానా అని మళ్ళీ పొడవడానికి చూస్తూ ఉండగా జైలర్ వచ్చి ఆపేస్తాడు. ఆ పొడిచిన వాడిని కొడుతుంటే నవ్వుతూ ప్రభాకర్కి సైగ చేస్తాడు. ప్రభాకర్ వెంటనే స్పృహ కోల్పోయినట్లు నటించేస్తాడు. ఇక తప్పక ప్రభాకర్ని హాస్పిటల్కి తరలిస్తారు పోలీసులు. తను అనుకున్నది అనుకున్నట్టు జరగడంతో ప్రభాకర్ పెదాలపై కన్నింగ్ స్మైల్ వస్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేయగానే ప్రభాకర్ గాయాలకి చికిత్స చేయడం మొదలు పెడతారు. ఇతన్ని తీసుకెళ్ళిపోవచ్చా సార్, ట్రీట్మెంట్ అయిపోగానే అని అడుగుతారు తీసుకొచ్చిన పోలీసులు. లేదు, రక్తం చాలా పోయింది, పైగా తలకు గాయం గట్టిగానే తగిలింది. పొట్టలో కూడా అతను పొడిచిన లోతుకి స్టిచెస్ పడ్డాయి. తలకు తగిలిన గాయం వల్ల అతనికి స్పృహ ఎప్పుడొస్తుందో చెప్పలేం. ఒక వారం రోజులు అతను హాస్పిటల్లో ఉండాలి అని అంటారు డాక్టర్స్. ఓకే డాక్టర్, అతను ఖైదీ కాబట్టి ఇక్కడ పోలీసులు ఉంటారు, అందుకు మీరు సహకరించాలి. అతను మంచివాడు కాదు, తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి డాక్టర్. ఓకే, మీరు పోలీసుల నుంచినా మాకేం అభ్యంతరం లేదు అని డాక్టర్లు చెప్పగానే ప్రభాకర్ రూమ్ దగ్గర ఒక నలుగురిని, బయట ఒక నలుగురిని ఏర్పాటు చేస్తారు. జైలర్ వెంటనే అభికి ఫోన్ చేసి విషయం మొత్తం చెబుతాడు. గుండెపోటనో ఇంకేదనో హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటే అభికి అనుమానం అయితే వచ్చేది. కానీ ఒకరికొకరు కొట్టుకొని పొడుచుకున్నారు అనేసరికి పెద్దగా అనుమానం రాలేదు. ఈయన బుద్ధి మారదు అని అనుకున్నాడు. అయినా కూడా తనని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని చెబుతాడు. ప్రభాకర్ని కలవడానికి ఒక వ్యక్తి వెళ్ళారు అని చెప్పుంటే డెఫినెట్గా ఈ విషయంలో కూడా అభికి అనుమానం వచ్చేది. ఏదైనా ప్లాన్ వేశారేమో అనుకునేవారు. అలా తెలియకపోవడం పెద్దగా డౌట్ రాలేదు. కానీ ప్రభాకర్ హాస్పిటల్లో ఉన్నాడని తెలిస్తే ధనంజయ్ వచ్చి కలిసే ఛాన్స్ ఉందని తను హాస్పిటల్ దగ్గర మాత్రం ప్రైవేట్ సెక్యూరిటీ పెడతాడు. మామా, ఇంట్లో ఉంటే చాలా బోర్ కొడుతుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా నన్ను అని అడుగుతుంది భవి. ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, వినయ్ పెళ్ళైపోయాక మనం బయటికి వెళ్దాం, అప్పటి వరకు బోర్ కొడితే మీ అత్తతో ఆడుకో అని అభి నవ్వుతూ చెబుతాడు. అత్త చాలా బోరింగ్ క్యాండిడేట్ తెలుసా, నీకెందుకు నచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది భవి. తప్పలేదురా, కొన్ని కమిట్మెంట్లు అయిపోయాయి, అందుకే తగిలించుకోక తప్పలేదు అంటాడు నవ్వుతూ. ఏం చేస్తావులే నువ్వు మాత్రం అని జాలి పడినట్టుగా భవి అంటుంది. తమ వెనుకున్న అవనిని ఇద్దరూ గమనించకుండా మాట్లాడుకుంటున్నారు అభి భవి. భవి వెనక్కి తిరిగేసరికి గుర్రుగా చూస్తున్న అవనిని చూసి నెత్తి మీద చేతులు వేసుకొని మామా అయిపోయాం అని అంటుంది. ఏమైంది అని భవి చూసిన వైపు చూసేసరికి అవనిని చూసి మొత్తం విన్నదా అని చిన్నగా భవిని అడుగుతాడు. ఆ ఫేస్ చూస్తే తెలియడం లేదు విన్నదని. వెంటనే అభి అవని వైపు చూసేసరికి కోపంగా కంటే బాధగా తన వైపు చూస్తున్నట్లు అనిపించి సరదాగా అనుకున్న మాటలు కూడా ఇదేదో మళ్ళీ తిక్కగా ఊహించుకున్నట్టుంది అని అనుకుంటూ
అక్కడే నుంచున్నావే, ఇటు రావచ్చుగా అంటాడు. మీరేదో కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోండి అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అవని. మామా, మ్యాటర్ సీరియస్ అయినట్టుంది. సరే, నేను చూసుకుంటాను గాని నువ్వు కిందకి వెళ్ళు అని కిందకి పంపించి రూమ్లోకి వెళ్తాడు అభి. కిటికీ దగ్గర నుంచొని బయటికి చూస్తూ కనిపిస్తుంది అవని. నెమ్మదిగా అవని వెనక్కి వెళ్ళి వెనక నుంచి హత్తుకొని, అవి జస్ట్ సరదాగా మాట్లాడుకున్న మాటలురా, అవి కూడా సీరియస్గా తీసుకుంటే ఎలా అని అవని భుజం మీద ముద్దు పెడుతూ అంటాడు. అవనిని చుట్టుకున్న అభి చేతుల మీద తన కంటి నుంచి నీళ్లు రాలి పడతాయి. అవనిని తన వైపు తిప్పుకొని, ఎందుకీ కన్నీళ్ళు అని కళ్ళు తుడుస్తూ అడుగుతాడు. ఏం లేదు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని మొహం తిప్పేస్తుంది అవని. అవని మొహాన్ని తన వైపుకు తిప్పుకొని, మేం మాట్లాడిన మాటలు జస్ట్ ఫన్గా మాట్లాడుకున్నాం, నువ్వు అది మనసుకు తీసుకుంటున్నావు, నా గురించి తెలిసి కూడా అలా మనసుకు తీసుకున్నావా అని అడుగుతాడు అభి. మొన్న నేను సరదాగా ఒక మాట అంటేనే అంత కోపం వచ్చింది నీకు, మరిప్పుడు కమిట్మెంట్ అయ్యాక తప్పక తగిలించుకున్నానంటే సరదాగా తీసుకోమంటావా బావా? పిచ్చి, నువ్వన్న మాటకి నేనన్న మాటకి చాలా తేడా ఉంది. నువ్వు అను, నన్ను భరించలేకపోతున్నాను, తగిలించుకున్నాను, అనవసరంగా చేసుకున్నాను అని అను, నేను పట్టించుకోను. కానీ నాకు కనిపించకుండా వెళ్ళిపోతాను, దూరం అవుతాను అంటే మాత్రం ఊరుకోను. ఏ భార్యాభర్తలైనా అనవసరంగా చేసుకున్నాం నిన్ను అని జోక్గా అనుకుంటారు. అంత మాత్రాన అది నిజమవుతుందా? ఏమో, నాకు అలాంటి మాటలు నచ్చవు బావా. అదీ కాక మన ఇద్దరి మధ్య ముందే జరిగిన కమిట్మెంట్ వల్లే కదా మీరు నా కోసం వెతికింది. ఏదో ఒకరోజు అలాంటి మాట వస్తుందని నాకు భయం. సరదాగా కూడా ఆ మాట అనొద్దు బావా అని అవని కళ్ళమ్మటి నీళ్లతో చెబుతుంది. అందుకేనే నిన్ను మెంటల్ అనేది మెంటల్ దానా అంటూ అవనిని గుండెలకి హత్తుకొని, నువ్వు నా ప్రాణం అని నీకు తెలిసి కూడా నేను అలా మాటలు నిన్ను అంటానని ఎలా అనుకుంటున్నావు? ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అని అవని తల మీద ముద్దు పెడుతూ అంటాడు. అవని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. వెళ్ళు, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో, అన్నిటికీ కన్నీళ్లు కార్చుకో. నీకు ఆ మాట నచ్చినప్పుడు నాతో ఫైట్ చేయి, ఎందుకు ఆ మాట అన్నారు అని, లేదా పనిష్మెంట్ చేయి, అంతేకాని ఇలా కన్నీళ్లు కార్చుకు నాకు నచ్చదు అంటాడు అభి. అభి మాట్లాడుకుంటున్నప్పుడు భాను కూడా ఆ మాటలు వింటుంది. భవిని తీసుకువెళ్ళి, నీకు మాటలు బాగా ఎక్కువైపోయాయి, ఏ మాట పడితే ఆ మాట అంటున్నావు, సరదాకి కూడా ఒక హద్దు ఉంటుంది భవి, అవతలి వాళ్ళు ఫీల్ అవుతారని ఆలోచించాలి కదా. నేనేమన్నానమ్మా అని అంటుంది భవి. అవని బోరింగ్ క్యాండిడేటా, నీకెందుకు అలా అనిపించింది, పెద్దవాళ్ళని అసలు అలా అనొచ్చా అని అడుగుతుంది భాను కోపంగా. సరదాగా అన్నానమ్మా, నాకు అత్తంటే చాలా ఇష్టమని నీకు కూడా తెలుసు కదా, సరదాగా గొడవ పడతాను. తను ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీరు చెప్పాక అత్త మీద అభిమానం ఎక్కువైంది కదా నాకు అని అంటుంది భవి. సరదాగా కూడా కొన్ని మాటలు అనకూడదు. మీ మామ సరదాగా నీకు సమాధానం ఇచ్చినా అది విన్న వాళ్ళకి కొద్దిగా బాధగానే అనిపిస్తుంది. అయినా చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండకుండా నీకు ఈ మధ్య మాటలు చాలా పెద్దవి వస్తున్నాయి అని భానుగారు కోపంగా అంటుండగా అప్పుడే కిందకి వచ్చిన అభి, ఎందుకక్క తన మీద కోప్పడుతున్నారు, తనేదో సరదాగా అన్నది, వదిలేయండి, నేను కూడా అన్నాను కదా మరి అని అంటాడు. దానితో కలిసి నువ్వు కూడా అవనిని బాధ పెడుతున్నావు అభి, సరదా కొంతవరకే అని భాను అంటుంది. అయినో అక్క అని నవ్వుతూ వెళ్ళి భవి పక్కన కూర్చుంటాడు. అప్పుడే అవని స్టెప్స్ దిగుతూ ఉంటే లేచి పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వెళ్ళి, సారీ అత్తమ్మా, నేను సరదాగా అన్నాను, నిన్ను బాధ పెట్టాలని కాదు అని చెవులు పట్టుకొని చెబుతుంది భవి. నీకు మీ మామకి నన్ను అనడమే పని కదా అని చెవులు విడిపించి, పద కిందకి అని తీసుకొని వస్తుంది. సారీ అవని, అది చిన్నతనంతో ఏదో అంటుంది అని అంటుంది భాను. అరే వదినా, మీరు సారీ చెప్పడం ఏంటి, నేనేం పెద్దగా పట్టించుకోలేదులే, వదిలేయండి, తన సంగతి మనకి తెలుసు కదా అంటుంది అవని. సరే పదండి, అలా బయటికి వెళ్ళొద్దాం అని అంటాడు అభి. ఎక్కడికి మామ అడుగుతుంది భవి. బోర్ కొడుతుంది అన్నావుగా, అలా తిరిగేసి వద్దాం,
సరే అయితే అని భానుని కూడా తీసుకొని బయలుదేరుతారు. నలుగురు సరదాగా తిరిగేసి డిన్నర్ టైంకి హోటల్ ముందు కారు ఆపుతాడు అభి. పదండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను అని వాళ్ళు దిగగానే చుట్టూ ఒకసారి అబ్జర్వ్ చేసి అభి కొద్దిగా ముందుకు వెళ్తాడు. ముగ్గురు ముందుకి నడుస్తుండగా ఒక ముసలతను వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడతాడు. సడన్గా ఎదురుగా మనిషి రాగానే ముగ్గురు ఒక అడుగు వెనక్కి వేస్తారు. వణుకుతున్నట్లుగా నటిస్తూ, అమ్మా, చాలా ఆకలేస్తుంది, ఏమైనా తింటాను, డబ్బులుంటే ఇవ్వండి అమ్మా అని అడుగుతాడు. వెంటనే భాను తన బ్యాగ్లో నుంచి తీసి డబ్బులు ఇస్తుంది. కానీ భవి అతన్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుంది. చాలా సంతోషమమ్మా అని పక్కకి వెళ్తూ అవని మీదకు పడబోతుండగా భవి అవనిని పక్కకి లాగుతుంది. వెంటనే పడకుండా నిలదొక్కుని, క్షమించమ్మా, కాళ్ళు తడబడ్డాయి అంటూ ముందుకు వెళ్ళిపోతాడు. సరే పదండి అని ముగ్గురు లోపలికి వెళ్తారు. భవి ఆలోచిస్తూ ఉండగానే అభి వచ్చి తన పక్కన కూర్చుంటాడు. ఏం కావాలి భవి, నీకు మెనూ కార్డ్ చూస్తూ అడుగుతాడు. అయినా భవి పలకకపోవడంతో, హలో మేడం, ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది అవని. మామ, 80-90 ఏళ్ల ముసలోళ్ళు కూడా ఇక్కడ టాటూలు వేయించుకుంటారా? అది కూడా కొత్త మోడల్ టాటూలు. ఇండియా కూడా బాగా డెవలప్ అయినట్టుంది అని అంటుంది భవి. కొత్త మోడల్ టాటూలు ఆ వయసు వాళ్ళు కష్టంరా. అయినా ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అడుగుతాడు అభి. ఇప్పుడు లోపలికి వస్తుండగా మాకొక ముసలతను ఎదురుపడ్డాడు. టాటూలున్నాయి అతని ఒంటికి. టాటూలు వేయించుకోగలిగిన వాడు ఎలా బెగ్గింగ్ చేస్తున్నాడు? ఆకలిస్తుంది, డబ్బులు ఇవ్వమని అడిగాడు మమ్మల్ని అని ఆలోచిస్తున్నట్టుగా చెబుతుంది. ఏం టాటూలవి? వయసులో ఉన్నప్పుడు ఎప్పుడో వేయించుకొని ఉంటారులే. నో మామా, అమెరికాలో మా ఇంటి పక్కనున్న తాతయ్య చెప్పారు. టాటూలు ఇప్పుడు వచ్చాయి కానీ అప్పట్లో ఈ మోడల్స్ లేవు, కలర్స్ కూడా లేవు. పచ్చబొట్టు అని చెప్పి పచ్చ కలర్లోనే వేసేవాళ్ళు అని చెప్పారు ఒకసారి. కానీ ఇతను ఒంటి మీద ఉన్న టాటూలో కలర్స్ కొత్త రకంగా ఉన్నాయి మామ. అప్పట్లో డిజైన్స్ ఏమీ లేవన్నారు, కానీ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ డిజైన్ అతని ఒంటి మీద ఉంది అని భవి అనగానే, బహుశా వేయించుకొని ఉంటాడులే, దాని గురించి అంత డిస్కషన్ ఎందుకు అని అంటుంది అవని. నాకెందుకో ఆ బాడీ చూస్తే అతను ముసలివాళ్లా కూడా అనిపించలేదు అని భవి డౌట్ రైజ్ చేయగానే, నీకన్నీ అనుమానాలే, మాకు కనిపించిన టాటు నీకెలా కనిపించింది అని అంటారు భాను. అభికి డౌట్ వస్తుంది. వెంటనే నార్మల్గా ఎటు వెళ్ళాడు అతను అని అడుగుతాడు. ఫుడ్ తింటానని డబ్బులు అడిగాడు, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు అని భవి అనగానే, సరే మీరు ఆర్డర్ ఇస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని లోపలంతా అతను ఎక్కడైనా ఉన్నాడేమో అని చూసుకుంటూ అభి బయటికి ఫాస్ట్గా వస్తాడు. బయట కూడా అలాంటి ముసలి వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. వెంటనే రవికి ఫోన్ చేసి, ఒకవేళ ధనుంజయ్ ముసలి వేషంలో ఏమైనా తిరుగుతున్నాడేమో, అలాంటి వాళ్ళు మీ వాళ్ళకి ఎవరైనా అనుమానంగా కనిపిస్తే కొద్దిగా అబ్జర్వ్ చేయమని చెప్పు అని అంటాడు అభి. ఏమైంది అభి, ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అయినా వాడు ముసలి వేషం ఎందుకు వేస్తాడు అని అడుగుతాడు రవి. చెప్పలేం కదా, ఇన్ని రోజులు దొరకలేదంటే మనం ఒకవైపుగా ఆలోచించడం కరెక్ట్ కాదు. నాకెందుకో ఆ డౌట్ కూడా వచ్చింది, అటువైపుగా కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేసి హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి తనెవరో చెప్పి ఒక పావుగంట ముందు ఉన్న సీసీ ఫుటేజ్ బయట చూడాలని అడుగుతాడు. ఓకే సార్ అని తీసుకువెళ్ళి చూపిస్తారు. అభికి అతని వెనక వైపు మాత్రమే కనిపిస్తున్నాడు. జుట్టంతా తెల్లగా నెరిసి మనిషి వంగి ఉన్నట్లుండడం, చేతిలో ఒక కర్ర కూడా ఉండడంతో నిజంగా ముసలివాడేనా అనుకుంటాడు. ఎంత ట్రై చేసినా అతని మొహాన్ని చూడడం అవలేదు. ఏమైంది సార్ అని అడిగితే, ఇతను అని అడుగుతాడు అభి. ఆ ముసలుడా రోజు వస్తాడు ఇక్కడికి తినడానికి, డబ్బు బాగానే ఉన్నట్టుంది, కానీ ఎవరైనా కనిపిస్తే మళ్ళీ అడుక్కుంటాడు, అది కూడా ఆకలేస్తుంది తినాలి అంటాడు అంతే, వేరేగా ఏమీ అడగడు. కొద్దిగా మెంటల్ కండిషన్ బాగాలేనట్టుంది సార్,
బాగా బతికి చెడినవాడు అనిపిస్తుంది అని చెబుతాడు మేనేజర్. మేనేజర్ అలా చెప్పగానే అక్కడి నుంచి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు అభి. నేనే ప్రతి వారిని అనుమానిస్తున్నానా అని అనుకుంటూ వెళ్ళి కూర్చుంటాడు. అప్పటికి ఆర్డర్ రావడంతో ఎక్కడికి వెళ్ళారు, తినండి ముందు అని ప్లేట్లో వడ్డిస్తుంది అవని. ఆలోచనలతోటే డిన్నర్ ముగిస్తాడు అభి. కథ కొనసాగుతుంది. మరి అతను ధనంజయనా అవని మీద ఎందుకు పడబోయాడు? అతని వల్ల అవనికి ప్రమాదం ఎంతవరకు పొంచి ఉంది తెలియాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.